సో హే యో వాట్సాప్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చేయబోతున్నాం అడవిలో ఎగ్ గ్రేవీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎందుకు లేట్ అవుతుంది కాబట్టి నేను ముందుగానే పోయి వెలిగించుకున్నాను. ఇప్పుడు మన ఈ పాత్ర గిన్నె ఏమో ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం కట్లు వేసుకుందాం. ఇప్పుడు క్లైమేట్ చూడొచ్చు మీరు, క్లైమేట్ బాగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు. సో అందుకు ఇక్కడ అడవిలో కట్లు అంతా తడిచిపోయాయి. సో మనకి కట్లకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ ఏదో అలాగా మేనేజ్ చేసి కట్లు సంపాదించి అంటిస్తున్నాం. ఇది మళ్ళీ అంటుకుంటుంది దేవుడి దయ వల్ల. సో ఇప్పుడైతే మనం దీంట్లో నీళ్ళని కలుపుకుందాం. సో మనం ముందుగా ఇప్పుడు కోడిగుడ్లని బాయిల్ చేయబోతున్నాం. ఇంకా చాలనుకుంటా. సో ఈ నీళ్ళల్లో మనం కోడిగుడ్లను బాయిల్ చేసి ఆ తర్వాత దీంట్లోనే మనం దాన్ని ఫ్రై చేయబోతున్నాం. సో ముందుగా నీళ్ళు వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడైతే ఇది నీళ్ళు ఇంకా మరగడానికి చాలా సేపు అవుతుంది. అందుకే మనం ఎంతసేపు అవుతుందో అవన్నీ ముందుగానే మనం కోడిగుడ్లను వేసుకుందాం. నాకైతే తెలుస్తుంది కోడిగుడ్లు ఇంకా పైన కనిపిస్తున్నాయి కాబట్టి నీళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలా. బట్ స్టిల్ మనకి ఇప్పుడు తాగడానికి కూడా అంతే నీళ్ళు ఉంది కాబట్టి ఈ నీళ్ళల్లోనే ఈ కోడిగుడ్లని రొటేట్ చేసో ఎలాగో అలా మేనేజ్ చేయాలి. ఇక్కడ మంట కొంచెం ఎక్కువగా పెరిగిందంటే ఇది చాలా బిన్నేనే అయిపోతుంది. ఐ థింక్ మోస్ట్లీ 5 minutes పట్టచ్చు దీనికి బాయిల్ అవ్వడానికి, బాగా మంట వచ్చిందంటే. బట్ మనకి నేను చెప్పినట్లు ఇక్కడ కట్ల కొరత ఉంది కాబట్టి ఇప్పుడు మంట అంతగా రావడం లేదు. సో చూడొచ్చు, ఇప్పుడైతే లైటింగ్ చాలా డౌన్ అయిపోయింది. అండ్ ఇది అడవి కూడా కాబట్టి ఈ అడవిలో మనము ఇది కోడిగుడ్లని బాయిల్ అయిన తర్వాత దీన్ని కట్ చేసి గ్రేవీలా కూడా చేయాలా. ఇప్పుడు ఇంత చీకటిలో మనం చేయలేము. అండ్ ప్లస్ అడవి బయట కూడా వెళ్ళాలా. సో ఇది పాసిబుల్ కాదు. వీలైతే ఈ వీడియోని నేను ఇలాగే ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేసేస్తాను. సో ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసేయండి. సో ఇప్పుడు అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరాల్సి వస్తుంది. సో సీ యూ సూన్, స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాము. అక్కడ మనం బాయిల్ చేసామే, మీరు చూడొచ్చు ఆ వీడియోలో. అంతవరకే. నాకైతే తెలియదు ఇప్పటికి ఇది బాయిల్ అయిపోయినాయో లేదో, పచ్చిగానే ఉన్నాయో చూద్దాము. పైన నుంచి అయితే ఇది బాయిల్ అయిపోయినట్లే కనిపిస్తూ ఉంది. ఎస్, బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు కానీ అక్కడ టైం అయిండకపోయింటే నేను ఈ వీడియోను కూడా అక్కడే కంప్లీట్ చేసేసేవాడిని. బట్ చాలా చీకటి అయిపోయింది. మా లగేజ్ అంతా మేము సర్దుకొని అడవి బయట వచ్చే లోపల ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. చీకటిలో కొద్దిగా ఇంకా బాయిల్ అవ్వాల్సి ఉందేమో. ఇట్స్ ఓకే. 90% అయితే బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇంట్లోనే ఎలాగో అలా కంటిన్యూ చేసి దీంతో ఏదన్నా ఒక ట్రై చేద్దాం. ఇదైతే ఇప్పుడు మన ఎగ్స్ మనం ఏదైతే ఫారెస్ట్లో కుక్ చేసామో అది కొద్దిగా 70% ఎట్లా కుక్ అయిన 70-80%. ఇప్పుడు దాన్ని ఇంట్లో ఏదో ఒకటి చేస్తున్నాం. సో ముందుగా మనం ప్యాన్లో వేసుకుంటున్నాం విత్ ఆయిల్. ఇప్పుడు ఇందులో మనము జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఇది నేను అడవిలోనే తీసుకొని వచ్చాను. బట్ లేట్ అయిపోవడం వల్ల మళ్ళీ తిరిగి తెచ్చేసాను. సో ఇది ఇప్పుడు ఈ ఎగ్స్లో వేసుకున్నారు. అండ్ దీంట్లో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్
ఇది యాడ్ చేసుకుంటున్నాం. ఏమైపోతుంది, మనం దీంట్లో గరం మసాలా కూడా వేసుకునేద్దాం. అడవిలోనే చేసినట్టే బాగుంటుంది. నేను ఇంకోటి కూడా ప్లాన్ వేసి ఉంచాను. ఒక అడవిలోనే ఒక ఫ్లాట్ రాయి మీద ఆమ్లెట్ వేసి అదే ఉడుకు చేసి ఆ ప్లెయిన్ రాక్ని ఆమ్లెట్ వేద్దాము అనుకొని ప్లాన్ వేసాను. ఒక రాయి కూడా తెచ్చి పెట్టుకున్నాను, కానీ లైటింగ్ డౌన్ అయిపోయింది, చేయలేకపోయాను. ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. సో ఇదైతే నార్మల్ ఎగ్ ఫ్రై అన్నమాట. సో దీన్ని ఇలాగే 5 minutes వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయినాక కలుద్దాం. ఇప్పుడైతే మన 5 minutes అయిపోయాయి, చూద్దాం ఎలా ఉందో. చూడవచ్చు, అద్భుతంగా ఇది ఫ్రై అయిపోయింది, ఎగ్ ఫ్రై. సో ఇది అండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ అండ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much for watching. Peace.